ఏం జరిగింది అసలు? మేము కింద ఎవరికి వాళ్ళమే ఉన్నాము. ఒకేసారి సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేసరికి ఏందా అని అలికిడైంది. అలికిడేసరికి ఫస్ట్ నార్మల్గా ఉన్నాక పక్కన అమ్మాయి వాళ్ళు ఉన్నారు. అయితే మళ్ళీ రెండోసారి అని మొత్తుకునేసరికి సరే ఏంటి అని అనుకుని బయటకు వచ్చినాము. మా కాలనీలో అంకుల్ ఉన్నారు, రవి అంకుల్ అని. నేను ఎమ్మటే అంకుల్ ఏందో సౌండ్ వస్తుందని అంటే పైకి వెళ్ళి చూడు మీ పై నుంచి వచ్చిందని అన్నారు. అనేసరికి నేను మళ్ళీ ఇటు సైడ్ ఇది సెకండ్ గేట్ ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు అన్నారు, అక్క మీ పైనే గొడవ అవుతుంది, మీ పై నుంచే సౌండ్ వచ్చింది, వెళ్ళి చూడండి అన్నారు. అంటే సరే అనేసి అంకుల్ అనేది నేను ఎమ్మటే కంగారుగా పైకి వెళ్ళి చూసి డోర్ లాక్ చేస్తే తీయలేదు. 3-4 టైమ్స్ లాక్ చేస్తే తీయలేదు. తీయపోయేసరికి తర్వాత వచ్చి మళ్ళీ అంకుల్ డోర్ తీయట్లేదు అని చెప్పి అనేసరికి వచ్చి డోర్ తీసిండు. చూసేసరికి తీరా చేతిలో సుత్తే కనిపించింది. ఎవరు నువ్వు ఏందనేసి నేను ఒక 2 అడుగులు వెనక్కి వేసిన ఇక ఈ లోపే నేను లోపలికి పోయి చూసేసరికి ఆ అమ్మాయి ఇక కొట్టుకుంటున్నాను, కాళ్ళతో కొట్టుకుంటుంటే నేను ఇట్లా డోర్కి ఆనుకొని ఉంది. కొట్టుకుంటుంటే ఏమైందనా ఏందనే లోపే మొత్తం స్వెల్లింగ్ వస్తుంది. నేను పోయి ఇట్లా అనే లోపే తలకాయ పగిలి బ్లడ్ మొత్తం చిల్లి అట్లా ఉంది. అయితే ఏమైందని ఎమ్మటి ఇటు ఫ్రంట్ సైడ్కి వచ్చి అంకుల్ వాడిని పట్టుకోండి, అమ్మాయిని కొట్టిండి ఇట్లా సంగతి అనేసరికి మా కాలనీ వాళ్ళు వెళ్ళి పట్టుకొని వచ్చిండ్రు. ఇక తర్వాత ఏం జరిగిందంటే ఇక అమ్మాయి చెప్పలేని స్థితిలో ఉంది. ఇక తర్వాత వాడిని పట్టుకుంటే వాడే మొత్తం మ్యాటర్ అంతా చెప్పిండు. ఏమని నన్ను లవ్ చేసింది, నేను లవ్ చేసినా నన్ను రిజెక్ట్ చేసింది, దానివల్ల నేను అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చిన, ఇక్కడ ఉందని ఇక్కడికి వచ్చినా, నేను మాట్లాడదామని పైకి వచ్చిన, నన్ను కొట్టిన తర్వాత నేను రివర్స్లో కొట్టినా అని చెప్తున్నాడు. ఏం పేరు? ఆ అమ్మాయి పేరు మాకు తెలియదండి. మరి ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి ట్రిప్ అయినా? వాళ్ళు ఉండబట్టి జస్ట్ 7 months. ఇది ఇల్లు న్యూ కన్స్ట్రక్షన్. మేము వాళ్ళు 8 టైం మేము వచ్చిన 20 daysకి వాళ్ళు వచ్చిండు. వాళ్ళది ఎక్కడట? వాళ్ళది అలగనూరు. అబ్బాయిది అలగనూరు? ఈ అమ్మాయిది అలగనూరు, అబ్బాయి వాళ్ళది అటు అలగనూరు పక్కనేనంట, లింగంపల్లి అంట. అంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడన్నా వచ్చిండట? లేదు, ఇవాళే ఫస్ట్ టైం. తను ఇక్కడ ఉన్నది కనుక్కొని వచ్చిందంట. తనకు కూడా తెలియదంట. ఇప్పుడు వాళ్ళ సిస్టర్కి కాల్ చేస్తే అమ్మాయి ఇప్పుడు అదే మ్యాటర్ చెప్పింది. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు? వాళ్ళక్క గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ బావగారు మెడికల్ షాప్లో చేస్తారు. తల్లిదండ్రులు అలగనూరులో, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఏం చదువుతుంది అమ్మాయి? అమ్మాయి దేనికో ప్రిపేర్ అవుతుంది, స్టడీ కూడా తెలియదు. తను మాకు ఈ మధ్య పరిచయము. ఇన్ని రోజులు సిటీలో ఉంది, మొన్ననే ఎగ్జామ్ రాసి జస్ట్ 3 days అయింది తను ఇక్కడికి వచ్చి. సుత్తి వాన్ చేతుల్లోనే ఉందా? అక్కడే వాడు ఉన్నదా? లేదు, సుత్తి వాన్ చేతిలోనే ఉంది. సుత్తితో పాటు దొరికిందా మీకు? నేను డోర్ ఎప్పుడైతే లాక్ చేసిందో అప్పుడే నన్ను చూసినాకే సుత్త తీసి పక్కకు పెట్టి బయటకు వచ్చింది. నాకు భయమైంది. నేను ఒక 2 అడుగులు వెనక్కి వచ్చిన. అంటే డోర్ లోపల నుంచి లాక్ చేసిండు? డోర్ లాక్ చేసిండు. నేను ఎమ్మటే అంకుల్కి చెప్పిన, మా బయట అంకుల్ ఉన్నారు, అంకుల్ డోర్ తీయట్లేదు అంటే మళ్ళీ లాక్ అయినసరికి డోర్ తీసిండు. ఎవరు నువ్వు ఏంటంటే శృతి లేదా అంటే అని అన్నాడు. కథ వెమ్మటే వచ్చేసిండు, కిందికి పరిగెత్తుకుంటూ వచ్చేసి. ఇక్కడ కూర్చున్నాం, అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ ఇల్లు. మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడతాంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చింది. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద స్థితి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడతాయి. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని 2 ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఆడు ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మడిపడి ఉరికి చారి నేను పట్టుకొని తీసుకొచ్చినాం. అమ్మాయిని ఏం చేసిన? పైన సుత్తితో కొట్టి అపరిస్థితి మీద పోయింది.